తప్పు. రెండవది జగన్ బొమ్మ వేయమంటాం, జగన్ పేరు పెట్టడం అనేది తప్పది. అసలు ఆ పథకానికి ఆ పేరు పెట్టడమే తప్పది. అది ప్రధానమంత్రి, దాన్ని ప్రధానమంత్రి పేరు కూడా పెట్టాల. భూ సురక్ష యోజన అనేటువంటి స్కీమ్ అది. అది భూ సురక్ష యోజన అంటే మీ భూమి సురక్షితం అనేది. దాంట్లో తెలివైనోడైతే ఎవడి పేరు వాడి వేసుకోమని చెప్పాల. సర్వే రాయి మీదన ఇప్పుడు నా కారు మీద నా పేరు పెట్టుకుంటా, అంతే. ఎవడి పేరు ఎందుకు పెడతా నేను? అట్లాగే ఎవడి రాయి మీద వాడి పేరుతో తెచ్చుకోండి అంటే హీరో అయి ఉండేవాడు. జీరో చేశారు ఇక్కడ జగన్ బాబు. అది ఒక రకంగా ఈ అసంతృప్తుడు అందరి మాజీ ఎమ్మెల్యేల్లో, వైసీపీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల వల్లే, అధికారుల మాటలు వినేసి, ఒక రకంగా గట్టిగా చెప్పాలంటే నిన్న ఆయన పేరు నాన్నగారు మాట్లాడినట్టు ఏదో రౌతు గుర్రాన్ని నడపాలి కానీ గుర్రం రౌతున్నారు. ఆ పరిస్థితి వచ్చేసిందా ఇక్కడ? మీకు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఇది. అధికారుల పాలన నడుస్తుంది ఇక్కడ. చుట్టూ క్వార్టరీ వచ్చేసింది, వైఫై లాగా క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ దాటి వెళ్ళట్లేదు అని మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మన ఇద్దరమే. నేను ఈ విషయం ఒకటేంటంటే, ఇవాళ వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇది కానీ రంగుల ఇష్యూ కానీ, ఇళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులు కానీ, అట్లాగే కరెంటు బిల్లుల గురించి కానీ, ప్రజల సమస్యల ఇష్యూస్, అట్లాగే ఉద్యోగుల సమస్యలు కానీ, మనమే కొన్ని వందల వీడియోలు చేస్తుంటాం, మన డిబేట్ లోనే చేస్తాం. జగన్ దగ్గరికి ఎందుకు పోవాలి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది కదా, అంటే